డియర్ లర్నర్స్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ సెషన్లో మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పేపర్ 6 లీనియర్ ఆల్జీబ్రాలో సెకండ్ యూనిట్. సో సెకండ్ యూనిట్ ఈజ్ బేసిస్ అండ్ డైమెన్షన్. వాట్ ఈస్ ఫస్ట్ యూనిట్? ఫస్ట్ యూనిట్ ఏంటి? వెక్టార్ స్పేసెస్ కదా. వెక్టార్ స్పేసెస్ అంటే ఏంటి, వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, తర్వాత దానికి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ దాని తర్వాత కాన్సెప్ట్స్ అంటే వెక్టార్ సబ్ స్పేస్ అంటే ఏంటి, లీనియర్ సమ్ ఆఫ్ సబ్ స్పేసెస్, ఆల్జీబ్రా ఆఫ్ సబ్ స్పేసెస్ కానీ, లీనియర్ డిపెండెన్సీ అండ్ ఇండిపెండెన్సీ ఆఫ్ వెక్టర్స్ కానీ, లీనియర్ స్పాన్, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ కాన్సెప్ట్స్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ 6 months బ్యాక్ అప్లోడ్ చేశాను కాబట్టి మీకు ఫస్ట్ కనిపించదు. ఇది కూడా నేను ఈ విషయం కూడా మీకు ముందు వీడియోలో చెప్పాను. సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అంటే డెఫినెట్లీ యూ నీడ్ ద నాలెడ్జ్ ఆఫ్ లీనియర్లీ డిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్, లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్, లీనియర్ స్పాన్ ఆఫ్ వెక్టర్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమైతేనే మీరు ఇక్కడ బేసిస్ అండ్ డైమెన్షన్ అనే యూనిట్లో మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో డెఫినెట్లీ యూ నీడ్ టు లెర్న్, యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ అబౌట్ ద లీనియర్ డిపెండెన్సీ, లీనియర్ ఇండిపెండెన్సీ, లీనియర్ స్పాన్. ఆ కాన్సెప్ట్స్, ప్రీవియస్ కాన్సెప్ట్స్ అన్నీ మీరు నేర్చుకుంటే తప్ప ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ యాజ్ ఈ సెడ్ ఎర్లియర్ నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళారంటే, కిందకి వెళ్ళారంటే ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ అప్లోడ్ చేశాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీకు. దేర్ యూ కెన్ లెర్న్ దోస్ కాన్సెప్ట్స్. సో ఆఫ్టర్ లెర్నింగ్ దోస్ కాన్సెప్ట్స్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో చూద్దాం ఈ ఈ వీడియోలో అంటే ఈ సెషన్లో బేసిస్ అండ్ డైమెన్షన్ కదా సెకండ్ యూనిట్లో బేసిస్ అండ్ డైమెన్షన్లో జస్ట్ వీల్ డిస్కస్ సమ్ డెఫినేషన్స్ అండ్ థీరమ్ ఆన్ దిస్. బేసిస్ మీద ఒక థీరం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see ద డెఫినేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్. బేసిస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ అంటే ఏంటి అంటే, ఒక వెక్టార్ స్పేస్కి మనం దేన్ని బేసిస్ అంటాము. సో ఇది తెలుసుకోవడానికి చూడండి, ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V of f is said to be the basis of V. A subset S of a vector space V of f. చూడండి, S ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V of f మనం దేనికైతే బేసిస్ని డిఫైన్ చేయాలనుకుంటున్నామో, అంటే V of fకి కదా మనం బేసిస్ని డిఫైన్ చేయాలనుకుంటున్నది. V of fలోనే ఒక సబ్సెట్ S తీసుకుంటాం. ఆ సబ్సెట్ని we will say that it is the basis of V అని అంటాం. ఇప్పుడు ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 2 conditions. ఫస్ట్ కండిషన్ ఏంటంటే S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ V. లీనియర్ స్పాన్ డెఫినేషన్ గుర్తుంది కదా మీకు. లీనియర్ స్పాన్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, అంతేనా. ఎస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ని మనము లీనియర్ స్పాన్గా డిఫైన్ చేస్తాం అండ్ ఎల్ ఆఫ్ ఎస్తో ఇండికేట్ చేస్తాం కదా. సో ఎల్ ఆఫ్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు V కావాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు V కావాలి. ఓకేనా. సో ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V ఆఫ్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బీ ద బేసిస్ ఆఫ్ V. మనం V ఆఫ్ ఎఫ్లోనే ఒక సబ్సెట్ తీసుకుంటాము. ఆ సబ్సెట్ని మనము బేసిస్ అనాలి అంటే ఆ సెట్ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 2 conditions. లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి ఆ సెట్, మనం తీసుకునే సెట్. తర్వాత ఆ సెట్ లీనియర్ స్పాన్ అంటే ఆ సెట్ ద్వారా ఫామ్ అయ్యే స్పానల్ సెట్ అంటే ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ అనేది మనకు దేనికి ఈక్వల్ కావాలి, వీకి ఈక్వల్ కావాలి, మన వెక్టర్ స్పేస్కి ఈక్వల్ కావాలి. ఈ 2 conditions కనుక సాటిస్ఫై చేస్తే దెన్ దిస్ సెట్ ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ V. అంటే ఈ ఎస్ ద్వారా మనకు అన్ని Vలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఫామ్ చేయగలుగుతున్నాం కాబట్టి యూ కెన్ సే దట్ ఎస్ ఫార్మ్స్ ఏ బేసిస్ ఆఫ్ V. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ఎ వెక్టార్ స్పేస్ మే హ్యావ్ మోర్ దెన్ 1 బేసిస్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి, ఒక వెక్టార్ స్పేస్లో మనం ఒక సబ్సెట్ తీసుకున్నప్పుడు ఆ సబ్సెట్ ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే, అంటే ఇప్పుడు బేసిస్ డెఫినేషన్లో చెప్పాం కదా, ఆ 2 conditions సాటిస్ఫై చేస్తే ఆ ఒక్క సెట్టే మనకి బేసిస్ అనడానికి లేదు. యూ మే హ్యావ్ మోర్ దెన్ 1 బేసిస్, అంటే యూ మే హ్యావ్ డిఫరెంట్ సెట్స్.
అంటే ఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 3 వెక్టర్స్ ద్వారా మనకి బేసిస్ ఫామ్ అయిందనుకోండి, దెన్ ఎస్ ఇస్ ఎ బేసిస్. అలా కాకుండా సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ సెట్ ఆఫ్ వెక్టర్స్ బీటా 1 బీటా 2 బీటా 3 అంటే వీలోని వెక్టర్సే ఇంకా వేరే ఏదైనా 3 వెక్టర్స్ ద్వారా మనకి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినా కూడా దెన్ ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ వి సే దట్ ఈస్ ఏ బేసిస్. అంటే ఏంటి, ఒక వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్కి ఒక బేసిస్ కన్నా ఎక్కువ బేసిస్లు ఉండవచ్చు. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు నోట్. నౌ నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, ఫైనైట్ డైమెన్షనల్ స్పేస్ అంటే చూడండి, ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి ఫైనైట్ డైమెన్షనల్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ ఫైనైట్ బేసిస్. ఒక వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ని మనం ఫైనైట్ డైమెన్షనల్ అని చెప్పాలి అంటే ఏముండాలి దానికి, ఇట్ షుడ్ హ్యావ్ ఏ ఫైనైట్ బేసిస్. ఇప్పుడు మీకు బేసిస్ డెఫినేషన్ ఏంటో తెలుసు కాబట్టి ఒక వెక్టార్ స్పేస్కి ఫైనైట్ బేసిస్ గనక ఉంటే ఇన్ సచ్ ఏ కేస్ ఆ వెక్టార్ స్పేస్ని ఏమంటాము, వి సే దట్ ఇట్ ఈస్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఓకే, ఆర్ ఇంకా ఇదే డెఫినేషన్ మనం ఇంకా ఏమని చెప్పచ్చు, ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి ఫైనైట్ డైమెన్షనల్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫైనైట్ సబ్సెట్ ఎస్ ఇన్ వి సచ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. ఇక్కడ చూడండి, మనం పైన మాట్లాడుకున్న దానికి ఇక్కడ చెప్పిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇక్కడ పైన ఏం చెప్పాము, ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్ అన్నాం, అంతేనా? సో ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్, ఇక్కడ ఏమంటున్నాము, వీఆర్ సేయింగ్ దట్ a vector space V of f is said to be finite dimensional if there is a finite subset S in V such that L of S is equal to V. Basis అంటే కూడా మనకి L of S is equal to V కావాలి కదా, కండిషన్ సాటిస్ఫై కావాలి కదా. సో లీనియర్ స్పాన్ ఆఫ్ మనం ఏ సెట్ని అయితే బేసిస్ అని చెప్పాలనుకుంటామో దాని ద్వారా ఫామ్ అయ్యే సెట్ అంటే లీనియర్ స్పాన్, లీనియర్ కాంబినేషన్ సెట్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది దేనికి ఈక్వల్ కావాలి, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు వి. అలాంటప్పుడు మనము వి సే దట్ ఎస్ ఈజ్ ఏ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఓకే, అండ్ ఇక్కడ మనం పర్టికులర్గా మనము ఏమంటున్నాము, ఈ ఎస్ అనేది ఫైనైట్ సెట్, ఫైనైట్ సబ్సెటే తీసుకుంటాం. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ an ఎగ్జాంపుల్. చూడండి, షో దట్ ద సెట్ ఆఫ్ ఎన్ వెక్టార్స్ E1 is equal to 1 0 0 0 etc 0, E2 equal to 0 1 0 etc 0 and etc En is equal to 0 0 0 etc 1 is a basis of VNF. n డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఈ వెక్టర్స్ ఉన్నాయి కదా, E1 E2 ఎట్సెట్రా En అనేది బేసిస్ అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు చూడండి, ఏ డెఫినేషన్ అయినా కూడా ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఈ E1 E2 ఎట్సెట్రా En అనేది బేసిస్ ఆఫ్ VNF అంటే n డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి బేసిస్ అని చెప్పగలగాలి అంటే బేసిస్ డెఫినేషన్ ఏంటి, ఎప్పుడు మనం ఒక సెట్ని బేసిస్ అంటాము, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి. ఇంకా ఏం కావాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు మనకిచ్చిన వెక్టర్ స్పేస్ విఈ కావాలి కదా. ఇప్పుడు E1 E2 ఎట్సెట్రా En అనే సెట్ని ఐ విల్ అస్యూమ్ ఇట్ ఆ వెక్టర్స్ని ఎస్ అనుకుందాం. ఓకే, లెట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు E1 E2 ఎట్సెట్రా En. ఎస్ని ఏమనుకుంటున్నాము, E1 E2 ఎట్సెట్రా En. ఇప్పుడు ఏమవుతుంది, E1 E2 ఎట్సెట్రా En అనేది ఇట్ ఈస్ క్లియర్లీ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్ ఇండిపెండెంట్ అని చెప్పాలి కదా మనము, అది క్లియర్లీ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు లీనియర్ ఇండిపెండెన్సీ కాన్సెప్ట్లో ఈ వెక్టర్స్ ద్వారా ఫామ్ అయ్యే సెట్ లీనియర్ ఇండిపెండెంట్ అనేది మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం. ఓకే, కాబట్టి ఈ సెట్ ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో దానికి మనం ఏమి అడిషనల్గా ఇక్కడేం ప్రూఫ్ రాయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ రైట్ క్లియర్లీ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఒక పాయింట్ అక్కడ మనకి క్లియర్గా ఉంది. ఇంకేం చెప్పాలి మనము, ఎస్ అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు వి అని చెప్పాలి. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వి షో దట్ ఎనీ వెక్టర్ ఆల్ఫా కెన్ బి రిటర్న్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. అంతేనా, విఎన్ఎఫ్ అనేది మనం విఎన్ఎఫ్ అనే వెక్టర్ స్పేస్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు, ఆల్ఫా అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఆల్ఫాని మనము ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్గా రాయగలిగితే అప్పుడు ఏమని చెప్పొచ్చు, మనం ఆర్బిటరీగా ఆల్ఫా తీసుకుంటాం కాబట్టి ఎనీ ఆల్ఫా ఆఫ్ విఎన్ఎఫ్ కెన్ బి రిటర్న్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ ఆఫ్ ఎస్. అంతేనా, మనం ఆర్బిటరీగా ఆల్ఫా తీసుకుంటున్నాం కాబట్టి
ఎస్లో విఎన్ఎఫ్లో ఉన్న ఏ వెక్టర్నైనా కూడా ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్గా రాయగలము అని చెప్పగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అవుతుంది కదా. సో చూడండి, ఇప్పుడు లెట్ ఆల్ఫా ఈక్వల్ టు a1 a2 ఎట్సెట్రా an బిలాంగ్స్ టు విఎన్ఎఫ్. మనం ఒక వెక్టర్ తీసుకుంటున్నాము, ఇది ఎన్ డైమెన్షనల్ వెక్టర్ కాబట్టి చూడండి, విఎన్ఎఫ్ అంటే ఎన్ డైమెన్షనల్ వెక్టర్ కదా. ఎన్ డైమెన్షనల్ వెక్టర్స్ అంటే మనకి ఎలా ఉంటుంది, 3 డైమెన్షనల్ అంటే a1 a2 a3తో ఆగిపోతుంది. ఎన్ డైమెన్షనల్ కాబట్టి a1 a2 ఎట్సెట్రా an, అంతేనా. ఎన్ టపుల్ ఉంటుంది దాంట్లో. ఓకే, నౌ అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ఈక్వల్ టు a1 a2 ఎట్సెట్రా an అండ్ కెన్ ఐ రైట్ దిస్ a1 a2 ఎట్సెట్రా an ఇన్ వెక్టర్ని చూడండి, a1 ఇంటూ 100 ఇలా రాయడం వల్ల మనకు వాల్యూ ఏమైనా మారుతుందా, a1 ఇంటూ 100 ఎట్సెట్రా 0 ప్లస్ a2 ఇంటూ 01 ఎట్సెట్రా 0 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ 00 ఎట్సెట్రా 1, అంతేనా. చూడండి, a1 ఇంటూ 1 అంటే a1 వస్తుందా, మళ్ళీ ఇంకా a1తో దేన్ని మల్టిప్లై చేసిన ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ మీకు మిగిలేది ఓన్లీ a1. అదేవిధంగా a2 ఇంటూ ఇక్కడ ఫస్ట్ది 0, తర్వాత యూ విల్ గెట్ 1. సో ఓవరాల్గా మనకేమవుతుంది, ఈ ఎలిమెంట్ a1 a2 ఎట్సెట్రా an అనే వెక్టర్ని మనము యూ కెన్ రైట్ యాజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టర్స్ ఆఫ్ ఎస్, అంతేనా. a1 ఇంటూ దిస్ ఇస్ నథింగ్ బట్ e1, a2 ఇంటూ e2 ప్లస్ అండ్ సో ఆన్ an ఇంటూ en. అంటే కెన్ ఐ సే దట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్. ఎల్సి అంటే ఇక్కడ లీనియర్ కాంబినేషన్స్ షార్ట్ ఫామ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. నౌ ఇప్పుడు మనం తీసుకునింది ఆల్ఫా ఎక్కడ తీసుకున్నాము, ఆల్ఫా మనం తీసుకునింది యాక్చువల్గా విఎన్ఎఫ్లో, కానీ అదే ఆల్ఫా మనము ఎప్పుడైతే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్గా రాసామో కెన్ ఐ సే దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. మనం తీసుకున్న ఎలిమెంట్ ఆల్ఫా బిలాంగ్స్ టు విఎన్ఎఫ్, కానీ మనం ప్రూవ్ చేసింది ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. అంటే ఈ విఎన్ఎఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పచ్చా, అంతేనా. మనం ఒక ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుని అదే ఎలిమెంట్ బీలో ఉంది అంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, కాబట్టి విఎన్ఎఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. కానీ బై ద డెఫినేషన్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది అంటే లీనియర్ స్పాన్ ఎప్పుడూ కూడా విఎన్ఎఫ్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఏంటి, ఇక్కడేమో మనకి విఎన్ఎఫ్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ ఎస్ అని వచ్చింది, బట్ బై ద డెఫినేషన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ కంటైన్డ్ ఇన్ విఎన్ఎఫ్. ఈ రెండు మనము కంబైన్ చేసామనుకోండి ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 కెన్ ఐ సే దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ఎఫ్, అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ఎఫ్. ఇప్పుడు మనకు కావాల్సిన బేసిస్, కావాల్సిన క్రైటీరియా ఇది సాటిస్ఫై చేసినట్టేనా, ఎస్లో ఉన్న ఎలిమెంట్ సాటిస్ఫై చేసినట్టేనా. కాబట్టి ఏమవుతుంది, డెఫినెట్లీ ఎస్ ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ వి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ E1 E2 ఎట్సెట్రా ఈ ఫామ్లో ఉన్నాయి కదా ఈ వెక్టర్స్, దీన్ని ఏమంటామంటే విఎన్ఎఫ్కి స్టాండర్డ్ బేసిస్ అంటాం. వి కాల్ E1 ఈక్వల్ టు 100 ఎట్సెట్రా 0 010 ఎట్సెట్రా 00 ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ద స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ విఎన్ఎఫ్. వి కాల్ ఇట్ యాజ్ స్టాండర్డ్ బేసిస్. అదేవిధంగా ఇక్కడ the set S is equal to E1, E2, etc. En is called the standard basis of V3 అని రాసాను. దిస్ ఇస్ Vn, ఇక్కడ Vn ఉండాలి అండ్ ఆర్ ఇక్కడ Rn. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూడండి, సో ఇది కరెక్ట్ చేసుకోండి, V3 కాదు Vn, ఎన్ డైమెన్షనల్ కదా, ఇక్కడ n వెక్టర్స్ ఉన్నాయి, సో ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ Vn. ఓకే, నెక్స్ట్ ద సెట్ 100 010 001 ఈజ్ ద స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ V3R or R3. సో మనకి 3 డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి V3R or R3కి స్టాండర్డ్ బేసిస్ ఏదవుతుంది, 100 010 001 ఈ స్టాండర్డ్ బేసిస్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2 డైమెన్షనల్ అయితే ఏమవుతుంది చెప్పండి, S is equal to 10,01. సో ఇట్ డిపెండింగ్ అపాన్ ద డైమెన్షన్ దట్ వీఆర్ టేకింగ్, మనం ఏ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి యూ కెన్ ఈజీలీ రైట్ ద స్టాండర్డ్ బేసిస్ ఫర్ ఎనీ వెక్టర్ స్పేస్ డిపెండింగ్ అపాన్ ద డైమెన్షన్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్. ఓకే, సో నౌ ఐ థింక్ యూ హ్యావ్ గాట్ అన్ ఐడియా అబౌట్ ద బేసిస్ అనేది కానీ డైమెన్షన్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా వచ్చిండాలి. డైమెన్షన్ ఇన్ ది సెన్స్ ఎప్పుడు ఒక వెక్టర్ స్పేస్ని ఫైనైట్ డైమెన్షనల్ అంటాము అని. ఓకే, నౌ లెట్ us ప్రూవ్ ఏ సింపుల్ థీరం. ఈ థీరము యాక్చువల్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అంటే కొన్ని పేపర్స్లో అడిగారు. సో లెట్ us డిస్కస్ దిస్ థీరం. ఇఫ్ V of f ఈజ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్, V of f కనుక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ బేసిస్ సెట్ ఆఫ్ V. చూడండి,
ఒకవేళ వి ఆఫ్ ఎఫ్ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే, ఇఫ్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్, దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ బేసిస్ సెట్ ఆఫ్ వి. యాక్చువల్గా అయితే మనకు డెఫినేషన్ ప్రకారమే వి ఆఫ్ ఎఫ్ని మనం ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అన్నాము అంటే ఖచ్చితంగా దానికి ఒక బేసిస్ ఉంటుందా ఉండదా? బేసిస్ సెట్ ఉంటుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ బేసిస్ సెట్ ఆఫ్ వి. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే డెఫినేషన్ ప్రకారం బేసిస్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ బేసిస్ ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, సో నౌ ప్రూఫ్ మీకు బేసిస్ డెఫినేషను అర్థమైందనుకోండి, బేసిస్ డెఫినేషను లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్ డిపెండెన్సీ కాన్సెప్ట్ అర్థమైతే ప్రూఫ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఓకే, సో ప్రూఫ్ చూద్దాం. గివెన్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ కదా. Therefore by the definition there exists a finite set S such that L of S is equal to V. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ కాబట్టి మనకు ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ సెకండ్ డెఫినేషన్ ప్రకారము ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫైనైట్ సెట్ ఎస్ అని అక్కడ అనుకున్నామా, సెకండ్ డెఫినేషన్ ప్రకారము అప్పుడు ఒక ఫైనైట్ సెట్ ఎస్ అనేది ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు వి అయ్యేటట్టుగా ఉంటుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద సెకండ్ డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. నౌ ఇప్పుడు చూడండి, ఆ ఎస్ని ఫైనైట్ సెట్ ఎస్ అనుకున్నాం కదా. ఎస్లో ఫైనైట్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా n. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే we assume that S does not contain the vector 0 bar. 0 వెక్టర్ ఉంటుంది అని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే 0 వెక్టర్ తీసుకున్నాం అనుకోండి, 0 వెక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనేది మీకు లీనియర్ ఇండిపెండెన్సీ కాన్సెప్ట్ కన్సిడర్ చేసినప్పుడు అక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ అజ్యూమ్ దట్ 0 వెక్టర్ ఈస్ దేర్, ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా ఎన్లో ఏదైనా ఒక వెక్టరు 0 బార్కి ఈక్వల్ అవుతుంది అనుకుంటే ఆ సెట్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది? లీనియర్లీ డిపెండెంట్ సెట్ అయిపోతుంది. సో ఎనీ సెట్ ఆఫ్ వెక్టర్స్ విచ్ కంటైన్స్ 0 వెక్టర్ ఈజ్ ఎ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఇది మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాము, వి అజ్యూమ్ దట్ ఎస్ డస్ నాట్ కంటైన్ ద 0 వెక్టర్ ఉంటుంది అని మనం అనుకోవట్లేదు. ఓకే, నౌ ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, మనకి బేసిస్ కావడానికి కావాల్సిన మెయిన్ క్రైటీరియా ఏంటి? ఎస్ మనం దేన్నైతే బేసిస్ అని చెప్పాలనుకుంటున్నామో ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ కావాలి, అవునా? ఒకవేళ మనం తీసుకున్న ఈ సెట్ ఎస్ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే, ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ దెన్ ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బేసిస్. అంతేనా? ఎందుకు ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బేసిస్ అంటున్నాము? ఎందుకంటే మనకు కావాల్సిన బేసిస్ క్రైటీరియా లీనియర్లీ ఇండిపెండెంట్ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది. ప్లస్ ఇక్కడేంటి, ఆల్రెడీ ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు విగా మనం తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బేసిస్. ఎప్పుడు? ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇన్ కేస్ ఇఫ్ ఎస్ ఈజ్ నాట్ లీనియర్లీ ఇండిపెండెంట్, అంటే ఒకవేళ ఎస్ గనక లీనియర్లీ డిపెండెంట్ అయితే, లీనియర్లీ డిపెండెంట్ కావడం అంటే ఏంటి? ఎస్లో ఉన్న సెట్ ఆఫ్ వెక్టర్స్లో ఏదైనా ఒక వెక్టరు మిగిలిన వెక్టర్స్ పైన ఆధారపడడం, డిపెండ్ కావడం కదా. సో ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ దెన్ ఇక్కడ ఎల్డి అంటే లీనియర్లీ డిపెండెంట్, దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ వెక్టర్ ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు ఎస్. ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా ఎన్. వీటిలో ఏదో ఒక వెక్టరు ఖచ్చితంగా ఏమవుతుందంటే ప్రిసీడింగ్ వెక్టర్స్ పైన డిపెండెంట్ అవుతుంది. అంటే ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎ వెక్టర్ ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ప్రిసీడింగ్ వెక్టర్స్. అంటే ఏంటి? ఆల్ఫా ఐ ఈక్వల్ టు ఏదో ఒక స్కేలార్స్ తీసుకుని వాటి లీనియర్ కాంబినేషన్, స్కేలార్స్ ఇంటూ ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ప్రిసీడింగ్ వెక్టర్స్ కాబట్టి ఆల్ఫా ఐకి ముందున్న వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయగలుగుతాం. ఇప్పుడు ఇఫ్ ఎస్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ వెక్టర్ని అయితే మనము మిగిలిన వెక్టర్స్ పైన డిపెండ్ అయ్యింది అనుకుంటున్నాము, ఏ వెక్టర్ని అనుకున్నాము? వీ హ్యావ్ అజ్యూమ్డ్ దట్ ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్. సో ఏ వెక్టర్ని అయితే లీనియర్లీ డిపెండెంట్ ఆన్ అదర్ వెక్టర్స్ అనుకున్నామో ఆ వెక్టర్ని మాత్రం అవాయిడ్ చేస్తాం.
ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద అదర్ వెక్టర్స్ ఆఫ్ ఎస్. కాబట్టి ఆ వెక్టర్ని మాత్రం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా మిగిలే సెట్లో ఆల్ఫా ఉండదు. అంటే ఇప్పుడు ఫామ్ అయ్యే కొత్త సెట్ని ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ ఎస్ వన్ని తీసుకుంటాం. S1 ఈక్వల్ టు ఎస్ మైనస్ ఆల్ఫా ఐని అవాయిడ్ చేస్తున్నాం, ఒమిట్ చేస్తున్నాం. ఒమిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫామ్ అయ్యే కొత్త సెట్లో S1లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా ఐ మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా ఐ ఉండాలి, కానీ ఆల్ఫా ఐని మనము ఒమిట్ చేసాం కాబట్టి ఆల్ఫా ఐ ఉండదు. ఓకే, ఆల్ఫా ఐ ప్లస్ 1 ఎట్సెట్రా ఆల్ఫా ఎన్, ఇది కొత్త సెట్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ S1 అనేది ఎస్కి సబ్సెట్, అంతేనా? S1 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఎందుకంటే డెఫినెట్గా మనకు అక్కడ తెలుస్తోంది ఎస్లో ఆల్ఫా అనే ఎలిమెంట్ ఎక్స్ట్రాగా ఉంది, అడిషనల్గా ఉంది అనేది. అండ్ ఆల్సో ఎప్పుడైతే S1 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎస్ఓ ఎల్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, ఇది కూడా ప్రీవియస్ కాన్సెప్ట్స్లో వచ్చింది, ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నౌ ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్, తర్వాత ఆల్రెడీ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఎల్ ఆఫ్ S1 కూడా వికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇఫ్ S1 ఈజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్, ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు వి. ఒకవేళ ఈ S1 ఇప్పుడు మనకు కొత్తగా ఫామ్ అయిన ఈ సెట్ కనుక లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఇప్పుడు రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది. ఏంటి, S1 లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే లీనియర్ ఇండిపెండెంట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టే, తర్వాత ఎల్ ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు వి, ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయింది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, S1 విల్ బి ఏ బేసిస్ ఆఫ్ వి. ఓకే, ఎప్పుడు అది లీనియర్ ఇండిపెండెంట్ అయితే. ఇన్ కేస్ ఇఫ్ S1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్, అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ కాకుండా లీనియర్లీ డిపెండెంట్ అయితే ఇంతకు ముందులాగే మనం మళ్ళీ ఏం చేస్తాము, లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటి, ఖచ్చితంగా ఇప్పుడు ఫామ్ అయిన కొత్త సెట్ S1లో దెర్ ఈజ్ సమ్ వెక్టర్ విచ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ప్రీవియస్ వెక్టర్స్, సమ్ ఏదో వెక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మళ్ళీ ఆ వెక్టర్ని ఒమిట్ చేసామనుకోండి, ఆ వెక్టర్ని ఒమిట్ చేస్తే ఖచ్చితంగా కొత్త సెట్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ సెట్ అయినా ఏమవ్వాలి, అది లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ బేసిస్ ఆఫ్ వి. సో ఇలాగా మనము దెన్ ప్రొసీడింగ్ యాజ్ above for a finite number of steps we will obtain a linearly independent set sk such that L of sk is equal to v. అంటే మనం ఎన్ని వెక్టర్స్ని ఒక మిగిలిన వెక్టర్స్ పైన డిపెండెంట్ అయ్యింది అని మనం తీసుకున్నా కూడా ఖచ్చితంగా డెఫినెట్గా మనం అలా ఒమిట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఫైనల్లీ విల్ బి లెఫ్ట్ విత్ ఏ న్యూ సెట్ such that L of sk is equal to v, and ఆ sk అనేది ఏమవుతుంది, ఇట్ ఫార్మ్స్ ఏ బేసిస్ ఆఫ్ v of f. సో డెఫినెట్లీ దస్ దెర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ సెట్ ఫార్ వి ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ ఏంటి, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయినప్పుడు మనకి దెర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ సెట్ ఆఫ్ వి అనేది ప్రూవ్ చేసాం. చూడండి, ఈ థీరం కనుక మీకు అర్థమైందంటే నెక్స్ట్ థీరము బేసిస్ ఎక్స్టెన్షన్ అనేది దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్నారంటే డెఫినెట్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ థీరం ఆల్సో. సో నెక్స్ట్ సెషన్లో ఐ విల్ డిస్కస్ ద బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం. Okay, so once again I am telling you, definitely you need the knowledge of లీనియర్లీ డిపెండెన్సీ, లీనియర్లీ ఇండిపెండెన్స్, లీనియర్ స్పాన్ ఎట్సెట్రా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఖచ్చితంగా కావాలి. సో మీరు ఐదర్ యూ గో త్రూ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ మీకు ఈ కాన్సెప్ట్స్ వినాలి అనుకుంటే వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా, మీ ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి కింద స్క్రాల్ చేశారంటే అన్ని వీడియోస్ ఉన్నాయి. లీనియర్ స్పాన్ కానీ డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అన్నీ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ లిసన్ వన్స్, ఒకసారి విన్నారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే ఈ చాప్టర్లోకి, ఈ యూనిట్లోకి మీరు ఎంటర్ అవ్వగలుగుతారు. ఓకే, నెక్స్ట్ సెషన్ వి విల్ డిస్కస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ బేసిస్ ఎక్స్టెన్షన్ థీరము. ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. ఓకే, థ్యాంక్ యూ.